ఆలోచించండి ఓ ప్రేక్షకులారా, ఏం అడుగుతున్నాం, లైక్ సబ్స్క్రైబ్ తప్ప. అవ్వ ఉండే ఊరిలో విపరీతమైన కరువు వచ్చింది. ఆ కరువులో అవ్వ అందరికీ అవ్వకు చేతనైన సహాయం చేస్తూ ఉండేది. అలా చివరికి చేయడానికి పనులు లేవు, తినడానికి తిండి లేదు. ఇంకా ఈ కరువు పోయేదాకా బంధువుల ఊరికైనా వెళ్దాం, అక్కడైనా పని దొరుకుతుందేమో అని బయలుదేరింది. అలా అడవిలో పోతూ ఉండగా కాపాడండి 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 అని అరుపులు వినపడ్డాయి. ఎవరివో అరుపులు వినపడుతున్నాయి. పాపం ఆపదలో ఉన్నారేమో, చూద్దాం అని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూడగానే పెద్ద బావి. శబ్దం బావిలో నుండి వస్తుంది. దగ్గరకు వెళ్ళి చూచింది. అలా చూడగానే ఆ బావిలో ఒక మనిషి, ఒక పులి, ఒక పాము ఉన్నాయి. బావిలో నుండి రాలేక వాళ్ళు ముగ్గురు అల్లాడిపోతున్నారు. అంతలో బావిలో నుండి పులి, అవ్వా అవ్వా, ఎలాగైనా నన్ను కాపాడు, ఇంకా కొద్దిసేపు ఇక్కడ ఉంటే ఆకలికి చనిపోయేలా ఉన్నాను. అమ్మో, ఇంకేమైనా ఉందా? నిన్ను పైకి తీసుకువస్తే నన్ను తినయ్యవు. అసలే మంచి ఆకలి మీద ఉన్నావు నువ్వు అని అనింది. అలా తినే శక్తే ఉంటే పక్కనే ఉన్న ఈ మనిషినే తినేస్తా కదా, అడుగు తీసే అడుగు వేయలేకపోతున్నావా, దయచేసి నన్ను పైకి లాగవ్వా. అప్పుడు అవ్వ పక్కనే ఉన్న మర్రి చెట్టు ఒడలను ఒకదానితో ఒకటి ముడివేసి పొడవుగా చేసి ఆ బావిలోకి వేసింది. అది ఆ పులి నోటితో పట్టుకోగానే, లాగుతున్నా, గట్టిగా పట్టుకో. ఆ పులి బయటకు రాగానే, అవ్వా నీ మేలు ఎప్పటికీ మర్చిపోను, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పిలువు, నా చేతనైన సహాయం నేను తప్పక చేస్తాను, కానీ ఆ బావిలో ఉండే మనిషిని మాత్రం కాపాడకు, వాడు సామాన్యుడు కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంతలో బావిలో నుండి పాము, అవ్వా నన్ను కూడా కాపాడు, అవ్వా నేనేమి పెద్ద బరువు కూడా ఉండను. అమ్మో, నిన్ను పైకి తీస్తే నన్ను కాటేస్తావు, నేను నిన్ను తీసుకురాను. అప్పుడు పాము, అవ్వా ప్రాణభయంతో మీరెక్కడ మమ్మల్ని చంపేస్తారో అని కాటేస్తామే, కానీ నేను ఆర్తితో అడుగుతున్నా, నేనెందుకు కాటేస్తానవ్వా అనగానే అవ్వ ఆ మర్రి చెట్టు కూడా లోపలికి వేసింది. అలా వేయగానే ఆ పాము ఆ మర్రి చెట్టు ఓడకు చుట్టుకుంది. గట్టిగా చుట్టుకో. అలా పాము బయటికి రాగానే, అవ్వా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను, నీకు నా సహాయం కావలసి వస్తే ఒక్కసారి నన్ను తలుచుకో, నేను తప్పక నాకు చేతనైన సహాయం చేస్తాను, కానీ లోపల ఉండే మనిషిని మాత్రం కాపాడకు, వాడు సామాన్యుడు కాడు, నాకు కూరల్లోనే విషం ఉంది, కానీ వాడికి నిలువెల్లా విషమే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ మనిషిని కాపాడదామా వద్దా, అవి రెండు అలాగా చెప్పాయే అని ఆలోచిస్తూ ఉండగా బావిలో నుండి ఆ మనిషి, అవ్వా క్రూర జంతువుని, విషపు జీవిని కూడా కాపాడావే, నన్ను కాపాడవా, నన్ను కాపాడడానికి ఆలోచిస్తున్నావా, సాటి మనిషి ఆపదలో ఉంటే కాపాడడం ధర్మం కదా, అవ్వా నన్ను దయచేసి కాపాడవ్వా అని ఆర్తితో అడిగాడు. అప్పుడు అవ్వ, ఆపదలో ఉన్న మనిషిని కాపాడకుండా నేను బతికితే ఏంటి, చనిపోతే ఏంటి అని, నేను అందుకు ఆలోచించడం లేదు, నువ్వు చాలా బరువు ఉంటావు కదా,
నేను లాగలేను. అందుకు ఆలోచిస్తున్నాను ఉపాయం. ఉండు ఒక్క నిమిషం. అని ఇంకొక ఓడ తీసుకువచ్చి పొడవుగా కట్టి దాన్ని ఒక చెట్టుకి ముడివేసింది. అలా ముడివేసిన ఆ ఓడను బావిలోకి వేసింది. దీన్ని పట్టుకుని ఎక్కి పైకి రా. అలా ఆ మనిషి దాన్ని పట్టుకుని ఎక్కి పైకి వచ్చాడు. నేను ఈ బావిలో పడి 2 రోజులవుతుందవ్వా. ఎవ్వరూ ఈ పక్కకు రాలేదు. ఆ దేవుడే నిన్ను పంపించాడు. నేను పక్క ఊరిలో ఉంటాను. నేను ఆ ఊరి గ్రామాధికారిని. నీకేమైనా సహాయం కావలిస్తే నా దగ్గరికి రా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా అవ్వ వాళ్ళు వెళ్ళిపోగానే నడుచుకుంటూ బంధువుల ఊరికి చేరుకుంది. అక్కడ ఒక 3 నెలలు ఉండింది. ఇక్కడ కూడా ఏమి పనులు లేవు. ఇక్కడ ఉన్నా ఒకటే, మా ఊరిలో ఉన్నా ఒకటే. అక్కడికి వెళ్ళిపోతాం. అని ఏమే కోడలా, వెళ్ళొస్తా. అని తన ఊరికే బయలుదేరింది. అలా అడవిలో నడిచి వస్తూ ఉండగా ఆకలి వేసింది. అప్పుడు అవ్వ పులిని పిలుద్దాం, ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని పులి పులి పులి. అప్పుడు అవ్వ మాటలు ఆ పులి వినగానే వెంటనే వచ్చి, అవ్వా బాగున్నావా? ఎందుకు నన్ను పిలిచావు? నాకు ఆకలిగా ఉంది, ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని నిన్ను పిలిచాను. ఉండు, ఇప్పుడే వస్తా అని పండ్లు వాటితో పాటు ఒక వజ్రాల హారం ఇచ్చింది. నీకు ఇదెక్కడిది? నేను ఒకడిని ఈ దారిలో పోతా ఉంటే ఆహారం కోసం వాడిని తిన్నప్పుడు వాడి దగ్గర ఇది దొరికింది. ఇదే నాకు దేనికి పనికిరాదు. ఇది నువ్వు తీసుకో, నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఇంతకు మించి నేను నీకు ఏ సహాయం చేయలేను. సరేవా, నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయింది. అవ్వ ఆ వజ్రాల హారాన్ని తీసుకుని ఊరికి బయలుదేరింది. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అవ్వ, ఈ వజ్రాల హారం ఎవరికి అమ్మాలి, ఎలా అమ్మాలి అని ఆలోచిస్తూ ఉండగా నేను కాపాడిన గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదాం అని పక్క ఊరికి వెళ్ళింది. అలా అవ్వని చూడగానే ఆ గ్రామాధికారి, అవా బాగున్నావా? ఇలా వచ్చావే? నీతో కొద్దిగా పని పడింది అని హారం చూపించి ఆ జరిగిన విషయం అంతా ఆ అధికారికి చెప్పింది. అది చూసిన ఆ గ్రామాధికారి, ఆహా, ఇదే సామాన్యమైన హారం కాదు, మన రాజ్యం పరిపాలించే మహారాజుది. ఇది వారి తరతరాలుగా వస్తుంది. ఈ హారాన్ని ఒక దొంగ దొంగిలించాడు. ఇది తెచ్చి ఇచ్చిన వారికి నిలువెత్తు బంగారం, మంచి పదవి ఇస్తానని రాజుగారు దండోరా కూడా వేయించారు. అదే ఆహారమే ఇది. ఈ విషయం అవ్వకి చెప్పకూడదు అని. అవ్వా, మన రాజుగారికి నగలంటే భలే ఇష్టం. కాబట్టి ఈ హారం రాజుగారికి చూపిద్దాం. రాజుగారు నీకు ఈ హారం ఎక్కడిది అని అడిగినప్పుడు ఇది మా తాతలు మాకు ఇచ్చారు, నాకు డబ్బు అవసరమై అమ్ముతున్నానని చెప్పు అని అవ్వకి చెప్పాడు. సరే అయితే అలాగే చేద్దాం. సాయంత్రం పోదాం. అప్పటి వరకు విశ్రాంతి తీసుకోవా. నాకు కొద్దిగా బయట పనుంది, చూసుకొని వస్తాను. అలా చెప్పి అతను రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు, మీ హారం దొంగిలించిన వ్యక్తి అమ్మటానికి నా దగ్గరికే వచ్చారు. నేను ఆమెకి మాయ మాటలు చెప్పి నా దగ్గరే ఉంచాను. నేను సాయంత్రం తీసుకురాగానే వెంటనే బంధించండి. అలా సాయంత్రం అవ్వగానే అవ్వను రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు రాజు, ఈ హారం నీకు ఎక్కడిది? అవ్వ అమాయకంగా, మా తాతలు మాకు ఇచ్చారు,
ఇప్పుడు నాకు డబ్బు అవసరమై అమ్ముతున్నాను. అది వినగానే రాజుకి విపరీతమైన కోపం వచ్చింది. సైనికులారా, ఈమెను వెంటనే బంధించండి. రేపే ఈమెకు మరణశిక్ష విధించండి. రాజా, నేను దొంగిలించలేదు, దొంగను కాను. రాజుగారు, నేను దొంగను కాను అని అవ్వ ఎంత చెప్పినా రాజు వినలేదు. ఓయమ్మా నాయమ్మా, ఈ చేతితోనే సాయం చేశాను, ఈ చేతితోనే సాయం అడిగాను. ఆ సాయం చేయడమే ఈరోజు తప్పైపోయిందా? ఈ చేతితోనే సాయం చేశాను, ఈ చేతితోనే సాయం అడిగాను. రేపు ఉదయాన్నే చనిపోతాననే బాధతో అవ్వ ఆలోచిస్తూ, ధర్మో రక్షతి రక్షిత, నేను భయపడవలసిన అవసరం లేదు, నేను సహాయమే చేశాను, ఎటువంటి అపకారం చేయలేదు. ధైర్యంగా ఉండాలి. ఆ భగవంతుడు నన్ను రక్షించడానికి తప్పక దారి చూపిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా వాటిని తెలివితో ఎదుర్కోవాలి, అంతేకాని భయపడిపోతే సరిగ్గా ఆలోచించలేను. కాబట్టి ధైర్యంగా సమస్యని ఎదుర్కోవాలి. రాజు, నువ్వు ఆమెను పట్టించినందుకు నీకు నిలువెత్తు బంగారం 5 ఊర్లు నీకు రాసిస్తున్నాను. అవ్వ ఆలోచిస్తూ ఉండగా అవ్వకి పాము గుర్తుకు వచ్చింది. పాము, నీకు సహాయం కావలిస్తే నన్ను తలుచుకో, నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని చెప్పింది కదా. ఒక్కసారి పామును తలుచుకుందాం అని మనసులో పామును తలుచుకుంది. అలా తలుచుకున్న కొద్దిసేపటికి పాము అక్కడికి వచ్చింది. జరిగిన విషయమంతా తెలుసుకున్న పాము, నేను ముందే చెప్పానుగా వాడికి నిలువెల్లా విషయమని, వాడు ఇలానే ఊర్లో అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నేను నీకు ఒక ఉపాయం చెబుతాను, జాగ్రత్తగా విను అని ఒక ఉపాయం చెప్పి ఒక మూలికను అవ్వకు ఇచ్చింది. వెంటనే పాము మహారాణి గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న మహారాణి కాలిపై కాటేసింది. వెంటనే మహారాణి మెలకు వచ్చి చూడగా పాము అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయ్యా, పాము 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 అని అరిచింది భయపడుతూ. వెంటనే సైనికులు అక్కడికి వచ్చేసరికి పాము వెళ్ళిపోయింది. అప్పుడు మహారాణి నోట్లో నుండి నురగ వస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఏం జరిగింది, ఏం జరిగింది అని రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు వెంటనే వైద్యులను పిలిపించండి, ఈ ఊరిలో ఉండే వైద్యులందరినీ పిలిపించండి. అలా ఎంతమంది వైద్యులు వచ్చినా ఆమెకు ఆరోగ్యం బాగు కాలేదు. ఆమె స్పృహలోకి రాలేదు. అందరూ భయపడిపోతున్నారు. అంతలో చెరసాలలోని అవ్వ అక్కడ ఉండే భటులతో, నేను పెద్ద వైద్యురాలిని, నేను పాము కరిచిన ఎంతో మంది ప్రాణాలు కాపాడాను, నన్ను ఒక్కసారి అక్కడికి తీసుకువెళ్ళండి, నేను మహారాణిని కాపాడుతాను అని చెప్పింది. వెంటనే ఆ భటులు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు, రాజుగారు, అవ్వ ఎంతో మందిని పాము కాటు నుండి రక్షించిందంట, మీరు అనుమతిస్తే ఆమెను ఇక్కడికి తీసుకువస్తాం. సరే, ఎవరు ఎంతటి వారో ఎవరికి ఎరుక, అలానే అవ్వను తీసుకురండి త్వరగా. ఆ భటులు వెంటనే వెళ్ళి అవ్వని అక్కడికి తీసుకువచ్చారు. అప్పుడు అవ్వ మహారాణి కాలిపై ఆ మూలికను బాగా నూరి ఆ గాయంపై ఉంచింది. అలా కొద్దిసేపటికే ఆ విషమంతా పోయి మహారాణి స్పృహలోకి వచ్చింది. అది చూసిన రాజుగారు, బలా వా బలా, మహామహుల వల్ల కానిదే నీ వల్ల అయింది. నువ్వు నాకు ఇష్టమైన నా మహారాణిని కాపాడావు. నువ్వు మా తరతరాలుగా వచ్చిన హారాన్ని దోచుకున్నా సరే నిన్ను వదిలేస్తున్నాను, నువ్వు సంతోషంగా వెళ్ళవచ్చు అని అన్నాడు. అప్పుడు అవ్వ, మహారాజా, మహారాజా, నిజానికి
నేను దొంగను కాను. నాకు ఆహారం అడవిలో నేను కాపాడిన పులి ఇచ్చింది. నన్ను ఆ గ్రామాధికారి మోసం చేశాడు అని జరిగిన విషయం అంతా చెప్పింది. సరిగ్గా ఆ సమయానికి పాము చెప్పగా విని అక్కడికి ఆ పులి వచ్చింది. ఆ పులిని చూసి అందరూ భయపడిపోయారు. ఎవ్వరూ భయపడొద్దు, నేను జరిగిన విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఆహారం నేనే ఆమెకు ఇచ్చాను. నా వల్ల అవ్వ ఇన్ని కష్టాలు పడుతుందని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను అని జరిగిన విషయం మొత్తం రాజుగారికి చెప్పింది. అప్పుడు అవ్వా, నిన్ను కాపాడటానికి ఈ జంతువులే ఇంత కష్టపడుతుంటే సాటి మనిషి అయ్యుండి ఆ గ్రామాధికారి నిన్ను మోసం చేస్తాడా? వెంటనే అతన్ని తీసుకుని వచ్చి చెరసాలలో బంధించండి, వెంటనే మరణ శిక్ష విధించండి అని అన్నాడు. అప్పుడు అవ్వ, రాజుగారు, మరణ శిక్ష వద్దు. అతను మంచిగా మాడితే చాలు. దయచేసి మరణ శిక్షను తొలగించండి అని రాజుగారిని వేడుకుంది. నువ్వు ఎంత మంచిదానివి అవ్వా, నీకు అపకారం చేసిన వాటిని కూడా నువ్వు క్షమిస్తూ ఉపకారం చేయాలనుకుంటున్నావే. ఆహా, నీ గొప్పతనం చూసి మేము ఆశ్చర్యపోతున్నాం. మేమెంతో నేర్చుకోవాలి నిన్ను చూసి. నీకు ఒక బండి నిండా బంగారం ఇస్తున్నాను, తీసుకుని సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళావా? ఈ బంగారం నాకిప్పుడు ఎంతో అవసరం. మా ఊరి ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారు. వాళ్ళందరికీ ఈ బంగారం ఇస్తాను. వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. ఆ కరువు కూడా తొలగిపోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది రాజుగారు అని అక్కడి నుండి ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోయింది. ఈ కథ అంతరార్థం సాటి మనిషికి సహాయం చేయడం మానవ ధర్మం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్